నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజ హితం. ముందుగా ప్రధానాంశాలు. అమర్పేటలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి. ప్రచారంలో జోరు పెంచిన కారు. జూబ్లీహిల్స్ లో 4000 మందితో బైక్ ర్యాలీ. ఎంఐఎంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం. టీఆర్ఎస్ తో కలిసి ప్రజలను మోసం చేస్తుందని విమర్శ. మేడ్చల్ జిల్లాలో టీఆర్ఎస్ విస్తృత ప్రచారం. భారీ మెజార్టీతో గెలిపిస్తానని మంత్రి ఎర్రబెల్లి సీమ. ఐఎస్ సదన్ డివిజన్ లో భారీ బహిరంగ సభ. 8000 బైక్లతో టీఆర్ఎస్ నేతల ప్రచారం. అంబర్పేట నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబర్పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫీర్ మునీర్ జాబెర్ను గెలిపించాలని కోరారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని, తెలంగాణను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. నాకు తెలిసి మొన్న జరిగిన ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీని ఇక్కడ నుంచి అభ్యర్థిగా గెలిపించుంటారు. ఈ 5 సంవత్సరాలలో టిఆర్ఎస్ కార్పొరేటర్ చేసింది ఏమన్నా ఉందంటే, ఎవరి ఇంటి ముందల కంకర కుప్పబట్ట ఇసుక లారీ వచ్చిన మేస్త్రి కంటే ముందుగా నా కమిషన్ ఏందో నాకు ఇవ్వండి, నాది నాకు ఇస్తే నేను పోతా అని పేదోడు రూపాయి కష్టపడి జమ చేసుకొని 2 ఎర్రలు కట్టుకోవాలని వస్తే నీకేంది ఇచ్చేదంటే గుంతకి ఎంత ఇస్తావు, పిల్లలకి ఎంత కడతావు కప్పమని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ పేదోళ్ళని దోసుకతిన్న సంగతి నిజం కాదా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. 2016లో ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కేటీఆర్ కలిసి మనకి ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు. మీరు ఎన్నాళ్ళు కిరాయి ఇళ్లలో ఉంటారు, నెలకు 8-10 వేలు మీరు సంపాదించిన దాంట్లో ఇంటి కిరాయి కట్టుకొని మీరు ఎట్లా బతుకుతారు? అసద్ బాయిని అక్బర్ బాయిని మీ మాటలు నమ్మి మైనారిటీ సోదరులు గంప గుత్తగా 100% తండ్రి కొడుకులకు ఓటేసింది కదా. ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా ఈ మైనారిటీలు బతుకున్నారా, సచ్చిండ్రా? వీళ్ళ బతుకులు బాగు చేయడానికి ఏమి చేయాలో ఒక్కసారన్నా ఆలోచన చేసిండ్రా? దర్స్లాం లో క్యూలు పెట్టి మీ ఎమ్మెల్యేలతో లెటర్లు ఇప్పించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం. 7 ఏళ్ల నుంచి కేసీఆర్ తిరిగి చూడలే. ఇవాళ ఆ సమస్యలు పక్కన పెడితే కరోనా వచ్చి కష్టాల. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ నుండి కార్పొరేటర్ అభ్యర్థి సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో 4000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. గత 60 సంవత్సరాలుగా పాతబస్తీలో ఎంఐఎం హవా నడుస్తున్నప్పటికీ ఎందుకు పాతబస్తీని అభివృద్ధి చేయలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. మైలార్దేవపల్లి డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని తోకల శ్రీనివాసరెడ్డి తరపున ప్రచారం నిర్వహించిన అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ ఎన్నికల సమయం రాగానే టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో తమకు పొత్తు లేదంటూ ప్రజలను మోసగిస్తుందని విమర్శించారు. ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీలు 2 తోడు దొంగలని, అందులో ఏ పార్టీకి ఓటు వేసినా ఓటు మరొక పార్టీకి చేరుతుందన్నారు. అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఇప్పుడు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గోషామహల్ ఎమ్మెల్యే అన్నగారు రాజాసింగ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అన్న శ్రీనివాసరెడ్డి అన్న గారికి శ్రీశైలం రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం.
ఉన్న హిందువులో అయోధ్యలో కడతాము మేమంతా రామ మందిరం. భారత్ మాతా కీ జై శ్రీరామ్. मुस्लिम बहनें हैं और शायद कहीं ना कहीं मेरे मुस्लिम भाई भी मेरी बात सुन रहे होंगे. मैं आपको यही कहना चाहूंगा कि आज ओल्ड सिटी का विकास क्यों नहीं हुआ, ये मुसलमानों को सोचने की आवश्यकता है. ये मैलरदोपल्ली डिवीजन के लोगों को सोचने की आवश्यकता है कि क्यों विकास नहीं हुआ. बरसात क्या गिरी, ओल्ड सिटी में कई ऐसे मकान हैं जो आज भी डूबे हुए हैं, कई मकान टूट गए, कई गाड़ियां बह गई. एक परिवार पानी में बहकर मर गया जिसमें छोटी सी बच्ची और बच्चे भी थे. घर के चिराग को तो बचा लो, पहले घर के हमारे मुस्लिम भाई बंधुओं को तो तुम बचा लो, बाद में बिहार में जाना चुनाव लड़ने के लिए. यहाँ पर कई ऐसे भाई बंधु हैं जो एमआईएम को वोट डालेंगे. अगर आप सोचते हैं तो आप अपने आप को धोखा दे रहे हैं, क्योंकि एमआईएम को वोट टीआरएस को जाएगा, टीआरएस का वोट एमआईएम को जाएगा, क्योंकि ये दोनों एक ही है. ये आपको सोचना है कि आपको विकास चाहिए या विकास के नाम पर धोखा चाहिए, ये आपको सोचना है. మీకు డెవలప్మెంట్ కావాలా లేక ఈ కరప్షన్ కొడుకులు కావాలా, అది మీ చేతిలో ఉంది. ఎట్లాంటి వ్యక్తులు మీకు కావాలి. समय बहुत कम है, कल लास्ट दिन प्रचार का, उसके बाद में 1 तारीख के दिन पोलिंग है. मैं यहाँ पर बहुत सारे मेरे युवा कार्यकर्ता है, श्रीनिवास रेड्डी जी खड़े हैं, लेकिन इनको जिताने की जिम्मेदारी आप सबकी बनती है. మరి రాజా సింగ్ గారికి అదేవిధంగా వేదికలు అలంకరించిన సీనియర్ నాయకులు, మరి మీ అందరికి తెలుసు ఈరోజు గతంలో 2016 సంవత్సరంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మీరందరూ కూడా మరి ఇదే టీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను బలోపేతం చేసి మీ అందరు గెలిపించారు. మీ అందరి ఆశీర్వాదాలతో మనం గెలిపించుకున్నాం. మరి మీరందరూ ఆనాడు మరి యువకుడు, విద్యావంతుడు, మరొక మంచి అభివృద్ధి జరుగుతుంది, మనందరం కూడా మైలార్దోపల్లి డివిజన్ని ఒక బంగారు మైలార్దోపల్లి డివిజన్గా ఈ తెలంగాణలో బంగారు తెలంగాణగా చేసుకున్నామని మీరందరూ కూడా ఆశీర్వదించారు. కానీ జరిగింది ఏంటి, మనం గెలిచిన 5 రోజులకే ఏ టీడీపీ పార్టీ మనం వద్దనుకున్నామో, ఏ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మనం వద్దనుకున్నామో, ఏ ప్రేమ్దాస్ గౌడ్ వద్దనుకున్నామో, వాళ్ళందరూ వచ్చి 5 రోజులకే టీఆర్ఎస్ పార్టీలో జరిగారు. అవునా కాదా? గట్టిగా చెప్పాలా? మరి అభివృద్ధి కార్యక్రమం చేసుకుందాం అనుకున్నా మన ఎమ్మెల్యే గారు మనకు అడ్డుపడతారు. మన ఎమ్మెల్యే గారికి ఏ ఒక అభివృద్ధి పని పట్ల మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేసిందా? ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయిడా? చేతులైతే చెప్పాలా? వచ్చినాయి ఎవరికన్నా? మన 10,000 రూపాయలు వరద బాధ్యత సాయం ఎంతమందికి వచ్చింది? అలా మీరు అందరూ ఆలోచన చేయాలి. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ 4వ డివిజన్ మీర్పేట హెచ్బీ కాలనీలోని రాజీవ్ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి జర్రిపోతుల ప్రభుదాస్ గడప గడపకు వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా డివిజన్ ఇన్ఛార్జ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేశారు. గత 70 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని తెలిపారు. ప్రజలు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని మర్చిపోలేదని, ఎన్ని పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అయ్యి కూడా పేదలందరికీ ఫ్రీ నీళ్ళు ఇచ్చే నల్ల పన్నులు బంద్ చేసిండు. బకాయిలు కూడా కట్టనోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా రద్దు. మొన్న చెల్లెత్తాంది, అన్నా నిన్ననే కట్టిందే అని. నిన్న కట్టినాకే కట్టిన వాడికి ఇబ్బంది లేదు, ఏం లేదు. అదే తిరిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, దయచేసి ఎవరైనా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తే నమ్మొద్దు. వాళ్ళు బోకస్ మాటలు చెప్తారు. కన్న తల్లికి గాజు కొని చిన్నమ్మ కొడుతారట. ఇలా బీజేపీ వాళ్ళ మాటలు అట్లుంటాయి, బోకస్ మాటలు దయచేసి మీరు నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కాపాడుకోవాలి. నేను మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఇలా చదువుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలా మంది అవుపడతాడు, యువకులు అవుపడతాడు. దానికి కన్సల్ట్ మంత్రి నేనే.
దానికి కన్సల్ట్ మంత్రి నేనే, యువకులకు మహిళలకు నేను ఈ డివిజన్ లో మీకు హామీ ఇస్తున్నా. 1000 మంది యువకులకు 10th చదివిన వాళ్ళకు అరవై కోచింగ్ 3 నెలలు కోచింగ్ నేనే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత చాలా మంది అమ్మాయిల యువకులు వరంగల్ వాళ్ళతో క్లియర్ గా తెలుసు. పేరు తీసుకుంటా మనకు అవకాశం కల్పిస్తాను. మహిళా సంఘాల మంత్రి నేనే, మహిళా సంఘాలకు లోన్లు ఇప్పించే మంత్రిని, ఐకేపీ శ్రీనిధి అన్ని లోన్లు ఇప్పించే మంత్రి నేనే. కేసీఆర్ గారు నాకే ఇచ్చాడు. ఆ మహిళా సంఘాలందరికీ వాళ్ళు ఇండివిజువల్ గా 3 లక్షలు విత్తి లేకుండా, షూరిటీ లేకుండా 3 లక్షల లోన్ ఇప్పించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. మా అన్నలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన చెలో ఆశీర్వాద్ సభకు ఐఎస్ సదన్ డివిజన్ నుంచి సామ స్వప్న సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో 8,000 మంది ఎల్బీ స్టేడియంకు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ మాలతు కవిత, యూకత్పుర టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామ సుందర్ రెడ్డి, ఐఎస్ సదన్ డివిజన్ ప్రెసిడెంట్ మన్నే రంగా పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈరోజు ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకి ఐఎస్ఎదన్ డివిజన్ నుంచి దాదాపు 8,000 మంది ఇక్కడికి బయలుదేరడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా పూర్తి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పేద ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఎప్పుడు కూడా హైదరాబాద్ కానీ తెలంగాణలో కూడా అన్ని ఎన్నైతే స్కీములు మనం పెట్టడం జరిగిందో టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని కూడా అమలు చేస్తుంది, మీ అందరికీ తెలుసు. అలాగే ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన బహిరంగ సభకి పబ్లిక్ అంతా మేమొస్తాం అనే ఆలోచనతో ఈరోజు ఈ బహిరంగ సభకి బయలుదేరడం జరుగుతుంది. ఎందుకంటే గత ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పనులు మన కేసీఆర్ గారు చేశారు, మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంట ఉండి టీఆర్ఎస్ పార్టీని బలపరిచినందుకు ఖచ్చితంగా జీవితకాలం అంతా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీకు రుణపడి ఉంటారు. అలాగే డిసెంబర్ 1వ తారీఖున జరిగే కారు గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపేయవలసిందిగా నాగోల్ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గవ్వ శ్యామ్ సుందర్ రెడ్డి డివిజన్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నిర్వహణలో నల్గొండ జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరి నేతృత్వంలో ప్రచారం కొనసాగుతుందన్నారు. ప్రజల్లో అశేష స్పందన లభిస్తుందని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మరోసారి నాగోల్ డివిజన్లో చెరువు సంగీత, ప్రశాంత్ గౌడ్ గెలుపు తథ్యమని ఈ సందర్భంగా గవ్వ శ్యామ్ సుందర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి సంగీత ప్రశాంత్ గౌడ్ పోటీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇక్కడ సుధీర్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మేము నల్గొండ నుంచి కూడా మేము జెడ్పీటీసీలో, సర్పంచ్లో, ఎంపీటీసీలో అందరూ ఇక్కడికి వచ్చి బూత్కి 2 వయసుగా ఇక్కడ మేము ప్రతి ఇల్లు తిరగటం, మాకు ఇక్కడ స్థానికంగా మరి ఉన్న శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఉన్నామన్నది కూడా మేము కలుపుకొని ప్రతి ఇల్లు ఇప్పటికీ 3 సార్లు తిరగటం జరిగింది. మరి ఎక్కువ శాతం మాకు ఓటింగ్ పాల్గొనాలని మేము వాళ్ళని మొబైల్ చేయడం జరుగుతుంది. మరి శ్యామ్ సుందర్ రెడ్డి గారు అన్నట్టు మరి మేము కూడా ప్రతి ఓటర్ని కలవటం, వాళ్ళు కూడా మాకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ గౌడ్ గారు, సంగీత ప్రశాంత్ గౌడ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. జై తెలంగాణ. గవ్వ శ్యామ్ సుందర్ రెడ్డి సాయినాథ్ సీనియర్ టీఆర్ఎస్ నాయకులు. ఈరోజు జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భాగంగా నాగోల్ డివిజన్లోని పలు కాలనీలలో
విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మేము ఏ గడపకు వెళ్ళినా కూడా ఇప్పటివరకు మాకు సాధారణంగా వాళ్ళే స్వాగతం పలికి ఖచ్చితంగా మేము కారుగుట్టు ఓడేస్తామని చెప్పడం జరిగింది. నాగోల్ డివిజన్లో గత ఎలక్షన్లో కంటే కూడా అధిక మెజారిటీతో సంగీత ప్రశాంత్ గారు ఈసారి భారీ విజయంతో గెలవబోతున్నారు. చర్లపల్లి 3వ డివిజన్ కార్పొరేటర్ స్వతంత్ర అభ్యర్థి నిమ్మల భానుతేజ గౌడ్ డివిజన్లోని కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బైక్ ర్యాలీలతో ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చర్లపల్లి డివిజన్లో రైల్వే బ్రిడ్జి సమస్య, డ్రైనేజ్ సమస్య, పార్కు, కమ్యూనిటీ హాల్ లేకపోవడం, నీటి సమస్య ఇలా అనేక సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయన్నారు. ఇంతకు ముందున్న కార్పొరేటర్ డివిజన్ ప్రజలకు చేసిందేమీ లేదని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. జనాలు ఏడుస్తున్నారు. ఇక్కడ బిఎం రెడ్డి కాలనీలో వాటర్లో మడ్ వాటర్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్, వచ్చే 1.5 అవర్లో హాఫ్ అన్ అవర్ మడ్ వాటర్ వస్తుంది. అక్కడ భరత్నగర్ కాలనీలో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేశారు. అక్కడ ఉన్న ఏరియా జనాలంతా అట్లా మల్లాపూర్ నుంచి తిరిగి 5 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది ఒక 100 మీటర్స్ బ్రిడ్జ్ ఆగిపోవడం వల్ల. సో ఇంకా ఇక్కడ ఐజీ కాలనీలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ 3-4 డేస్కి వాటర్ డ్రమ్ములలో పెట్టుకోవడం జరుగుతుంది. అంటే అంత దారుణం. అంటే ఇంకా జనాలు ఏడుస్తున్నారు. ఈ కాలనీస్లో కూడా ఇక్కడ పార్క్స్ ఎప్పుడు ఉన్నాయి అనేది అవి డెవలప్మెంట్ లేదు, చెత్తగుండీలు అయిపోయినాయి మొత్తం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ యువత అంతా చాలా ఖరాబ్ అయిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కంపల్సరీ. డిగ్రీలు చేసిన వాళ్ళు చాలామంది 40%, ఒక 50-60 మంది మేము ఓన్లీ ఈసీ నగర్, చర్లపల్లి, బిఎన్ రెడ్డి కాలనీ చదువుకున్న యువత అంతా రేపు ఆఫీసులలో మేము ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసులలో వెళ్ళి గొడవ పెట్టుకొని ఏదో ఒకటి మాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఇలా జరగాలో తెలుస్తాయి కాబట్టి కంపల్సరీ అన్ని పనులు చేయించుకుంటామన్న నమ్మకంతో ఈ నామినేషన్ తమ్ముడు స్టెప్ తీసుకున్నాడు. కానీ కంప్లీట్ యూత్ సపోర్ట్ అవుతుంది. అందరికీ నమస్తే. నేను భానుతేజ గౌడ్, చల్లపల్లి డివిజన్ 3 ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మన డివిజన్ 3 బొందు రామోహన్ అన్న ముందు మేయర్ ఉండే. మనకేం అసలు అభివృద్ధి అనేది లేదు. చాలా కాలనీస్లో ఎక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడనే ఉన్నాయి. మన భరత్నగర్ బ్రిడ్జ్ అయితే అట్లనే ఉండిపోయింది. ఇక అది మొన్న ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కదన్న, ఒక 2 వారాల నుంచి స్టార్ట్ చేసి పని చూడరు మీరు పోయి తెలుస్తుంది అన్న. ఓవరోవర్ అయితే నేను మాట్లాడేది వింటారు కదా, ఒక్కసారి చల్లపల్లి డివిజన్కి వచ్చి చూడరు అన్న. చూస్తే మీరు వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత గలీజ్ ఉందంటే, మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు అన్న మనుషులు ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరికి. అంత గలీజ్ అయిపోయింది. ఎంత ఘోరం అంటే, ఇంకో పెద్ద పాయింట్ ఏంటంటే, ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకన్నా బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి పైసలు వచ్చినాయి, కింద ఉన్నవానికి రూపాయి రాలే అన్న. వాళ్ళ ఏడుపు ఇప్పుడు ఎంత గలీజ్ అంటే, ఇప్పుడు ఎట్లా అంటే మన మైండ్ సెట్ ఏంటంటే, మనకు వచ్చినా లేకున్నా ముంగటోని చూసారు చూడు, ఆ మైండ్ సెట్ తోటి గలీజ్ అంటే గలీజ్ ఇంపాక్ట్ పడిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉందన్న. ఇప్పుడు మనం ఏంటంటే, మనం చాలా మంది పోరలు అందరూ కలిసి నన్ను నిలబెట్టారన్న. నేను కూడా పోరన్నే, కానీ నేను గెలిచి చూపిస్తాను అన్న. మంచి అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు ఈ వ్యతిరేకత వల్ల. 100% మనం గెలుదాం. కత్తెర గుర్తు తీసుకున్న ఈ అవినీతి ఏదైతే చేస్తుండో మన బొంతురామన్ అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, మా డివిజన్ 3లా అవన్నీ ఈ కత్తెరతో కట్ చేస్తా అన్న. అందరు కత్తెర గుర్తు కోటేయాలి. మనది 3rd డివిజన్ 6 నంబర్. 100% అందరు కత్తెర గుర్తు కోటేయాలి. ఒక్కసారి యూత్కి ఛాన్స్ ఇవ్వండి అన్న, కంపల్సరీ డిఫరెన్స్ చేసి చూపిస్తా. యూకత్పురా నియోజకవర్గం ఐఎస్ సదర్న్ డివిజన్ సిపిఐ అభ్యర్థి లక్ష్మీబాయి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఇస్తున్నటువంటి గత 6.5 సంవత్సరాల నుంచి పాలన సాగిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మత విద్వేషాలు సృష్టిస్తున్నటువంటి కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నలలో కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాల పైన కూడా భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను ఈ హైదరాబాద్ నగరంలో 17 అభ్యర్థులను 17 డివిజన్లో నిలబెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఐఎస్ సదర్న్ డివిజన్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పేదవాళ్ల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ గత దశాబ్దాల నుంచి అనేక పోరాటాలు చేస్తూ ఉంది. ఇక్కడ మేము చేసినటువంటి పేదవాళ్లకు సేవ చేసినటువంటి సేవలను ఈ కార్యకర్తలందరూ కూడా
ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖర్చు పెట్టేటందుకు ఒక ఓటుకు 500, 600, 1000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ డబ్బు అంతా కూడా మన డబ్బే. ఇవాళ 500, 600 పెడితే దానికి అదనంగా 1000 రూపాయలు సంపాదించుకోవాలని చెప్పేసి వారి ఆలోచన ఉంటుంది. కాబట్టి పేద పక్షాన నిలబడేటువంటి కమ్యూనిస్టు పార్టీని మీరందరూ కూడా ఆదరించి రాబోయేటువంటి రేపు 1వ తారీఖున జరిగేటువంటి ఏదైతే పోలింగ్ ఉందో ఆ పోలింగ్లో కంకి కొడవలి గుర్తు ఉంటుంది. కంకి కొడవలి కమ్యూనిస్టు పార్టీ చరిత్ర కలిగినటువంటి పార్టీని మీరందరూ కూడా ఆదరించి ఓటేసి గెలిపించి పేదవాడి పక్షాన మధ్యతరగతి వారి పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఈ బల్దియాలో పంపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇవాళ మా కార్యకర్తలందరూ కూడా నిగూఢమైనటువంటి ఒక మంచి ఎజెండాతోటి మనోధైర్యంతో వాడవాడలా తిరుగుతున్నారు. మంచి స్పందన వస్తుంది, మాకు మీరు గెలుస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నా ఉన్నారు. కాబట్టి ప్రజానికానికి అందరికీ కూడా ఓటర్ మహాశయులందరికీ కూడా మరోమారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు ఆ విధంగా రేపు జరగబోయేటువంటి 1వ తారీఖు ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఈ లక్ష్మీబాయిని బల్దియాలో తన గొంతు వినిపించే విధంగా పంపిస్తారని చెప్పేసి ఆశిస్తూ మేము ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు కార్వాన్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల భాస్కర్, కార్యకర్తలు, యువ నాయకులు మరియు మహిళలు భారీగా తరలివచ్చారు. డివిజన్ క్యాండిడేట్ ముత్యాల భాస్కర్ వాళ్ళ కార్యకర్తలు ఈరోజు బహిరంగ సభ ఎల్బీ స్టేడియంలో జరగబోతుంది. 5 గంటలకు స్టార్ట్ ఉన్నది. దాని కొరకు ప్రజలంతా చాలా ఉత్సాహంతో ఇక్కడ బస్సెస్ అరేంజ్ చేశారు. వాళ్ళు బస్సెస్లో ఇప్పుడు బయలుదేరుతున్నారు ఇక్కడ నుంచి. అదే విషయంలో ఇక్కడ రాజు వాళ్ళ కార్యకర్త, యూత్ లీడర్, ఒకసారి మాట్లాడదాం ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. ఈరోజు నమస్కారం. ఈరోజు కార్వాన్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యూత్ నాయకులు, బీసీ నాయకులు, డివిజన్ ప్రతి ఒక్కరు పదాధికారులు అందరము కేసీఆర్ సభకు వెళ్తున్నాము, బహిరంగ సభకు. అదేవిధంగా ఈరోజు అంగరంగ వైభవంగా స్వచ్ఛందంగా కార్యకర్తలు ముందుకొచ్చి కేసీఆర్ ప్రసంగాన్ని వినడానికనే ఆడికి విచ్చేస్తున్నారని నేను మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎంతో ఉత్సాహంతో యువకులు అందరూ ఆ బహిరంగ సభలో కేసీఆర్ గారు మాటలు వినాలని స్వచ్ఛందంగా వస్తున్నారు. మొత్తం 10 బస్సులు ఇచ్చారు, 200 వెహికల్స్ తీసుకెళ్తున్నాం, 2 వీలర్స్. ఎంతమంది లేడీస్ ఏమో 150 మంది దాకా వచ్చారు. ప్రతి బస్సులో 25 మందిని కూర్చోబెట్టి పంపిస్తున్నాం. డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా, మాస్కులు ఇచ్చుకుంటా, డిస్టెన్స్ కరోనాకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పబ్లిక్ని ఆడికి బహిరంగ సభకు తీసుకెళ్లడం జరుగుతుంది. రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్దేవపల్లి మధుబన్ కాలనీలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను పురస్కరించుకొని మైలార్దేవపల్లి బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి తరపున జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు తల్లోజు ఆచారి రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తుందని, ఓల్డ్ సిటీలో ఎంఐఎం సోదరుల పాలన నడుస్తుందని అన్నారు. ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మేజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎలా పేదవాళ్ళు ఇల్లు కట్టుకోనికి 1,50,000 రూపాయలు ఆయన ఇస్తే, సార్ మీరు నాకే ఇవ్వండి, నేనే వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు కట్టుకుంటానని డబ్బా కొట్టుకున్నాడు. తెచ్చుకునే డబ్బు పెట్టి ఇవాళకి ఒక్క ఇల్లు కట్టి పేదోళ్ళకి ఇవ్వలే. ఇలా నేను మీ అందరినీ కోరుతున్నా, ఇలా కేసీఆర్ దగ్గర పని కావాలంటే సిఆర్లు కట్టలు కోట్లు పెట్టుకొని పోవాలి. పాత బస్తీలో 2 నడుస్తుంది, ఆ కొత్త బస్తీలో 4 నడుస్తుంది. రాజేంద్ర నగర్ లో అన్నదమ్ములది దౌర్జన్యాలు 2 నడుస్తున్నాయి, దోపిడీలు 2 నడుస్తున్నాయి, దొంగతనాలు 2 నడుస్తున్నాయి, భూ కబ్జాలు 2 నడుస్తున్నాయి. ఏదైతే పేద ప్రజలకు ఇలా కాలనీలలో ఒక 20 గజాలు 30 గజాలు ఉంటే చూపించేటోడు లేడు. కానీ పెద్ద మా ముస్లింలకు ఇల్లు లేవురా నాయన, అర్రలల్లా, బోకులల్లా, గుడిసెల, మోడి కాలువలలో బతుకుతురు. 1 లక్ష ఇల్లు అని అడగొచ్చు కదా, అడిగేదికి లేదు. ఎందుకంటే ఈయనకు కావాలి మహవీర్ హాస్పిటల్, ఈయనకు కావాలి పెద్ద ల్యాండ్లు, ఈయనకు కావాలి డబ్బులు. పాపం పేద అమాయక ముస్లిం ప్రజల్ని మతం పేరు మీద మతాన్ని రెచ్చగొట్టి ఓట్లేపించుకోవడమే తప్ప హైదరాబాద్ పాత బస్తీలా ఒక్క మైనారిటీ సోదరుని కూడా ఒక లోన్ లేదు, ఒక ఇల్లు లేదు.
వాళ్ళు ఎట్లా బతుకుతారో వాళ్ళ జీవనాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ నరేంద్ర మోడీ ఆడవాళ్ళు, మహిళలు, మైనారిటీల ఆడవాళ్ళని తలాక్ అని 3 సార్లు అని ఆ ఆడవాళ్ళని రోడ్డు మీద ఇడిచిపెడితే నరేంద్ర మోడీ ఒక చట్టం తెచ్చిండు. బిడ్డ చేసుకున్నావంటే సచ్చిందాక ఆమెతోటే ఉండాలి. తలాక్ అని గిట్ల నువ్వు ఇడిచిపెడితివి, నిన్ను తీసుకుపోయి జైలేస్తంటే ఈ మధ్యలో తలాకులంటే తక్కువ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్లోని కృష్ణకాంత్ పార్క్ నుండి కార్పొరేటర్ అభ్యర్థి దేదీపీ ఆధ్వర్యంలో 3000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కేసీఆర్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ర్యాలీతో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బైక్ తీయాలి, అందరండి తీసుకురండి బైక్లో. జై గోపీనాథ్, జై గోపీనాథ్. యూకత్పుర నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ రోడ్ షో నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. డబీర్పుర దర్వాజా నుంచి వివిధ ప్రాంతాల గుండా రోడ్ షో సాగింది. అన్ని ప్రాంత అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్మికులు, శ్రేయభిలాషులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. तालाब कट्टा चंचलम से हमारी मैडम डॉक्टर समीना मैडम है, आप लोग उनके हाथ मजबूत करिए। उनका निशान है पतंग, सिर्फ पतंग, पतंग पतंग पतंग। अमंग पर మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ రాజేష్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెదక్ జిల్లా సావిత్రిబాయి పూలే సంఘం మెదక్ జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విన్ శ్రీనివాస్ మరియు దళిత సంఘాల నాయకులు ఘన నివాళులర్పించారు. రామాయంపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద పుష్పమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలిపారు. వారి కృషి ఫలితంగా నేడు అన్ని వర్గాల వారు సమన్యాయం పొందుతున్నారని తెలిపారు. అంటరాని వారి అని చెప్పేసి ఒకప్పుడు ఉన్నటువంటి అంటరానితనం గురించి మరియు వెనుకబడిన తరగతుల గురించి, వెనుకబడిన ప్రజల గురించి అహర్నిశలు కృషి చేసినటువంటి మరియు మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి మన జ్యోతిరావు పూలే గారు. ఆయన యొక్క ఆశయాలు అనేటివి చాలా గొప్పవి. ఆయన ఆశయాల వల్లనే, ఆయన సంస్కరణల వల్లనే, ఆయన యొక్క కార్యక్రమాల వల్లనే ఈరోజు ఎన్నో సంస్కరణలు చేయబడ్డాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా గతంలో సేవలు అందించిన వారిని, గతంలో మనం ఈ స్థితిలో ఉండడానికి కారకులైన అందరినీ కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంది.
వారందరినీ మర్చిపోవాల్సిన అవసరం లేదు. వారందరినీ గుర్తుంచుకొని వారి యొక్క ఆశయాలను ఏవైతే ఆశయాలు వారు అనుకున్నారో అట్టి ఆశయాల కోసము ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని చేయాలని చెప్పేసి, అదేవిధంగా వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ మనిషి లేకపోయినప్పటికీ కూడా అతని గొప్పతనం ఎల్లప్పుడూ ఉంటుంది. మనిషి మరణించినా అతని యొక్క సేవలు అనేటివి గుర్తించబడతాయి. అందరికీ నా నమస్కారాలు. కులాల వారుగా అణిచివేతలకు గురైన మనలాంటి బడుగు బలహీన వర్గాలకి మన లోపల ఒక ధైర్యాన్ని, ఒక ఆశయాన్ని పెంచి ఈరోజు ఈ స్థాయిలో మనం అందరం ఉంటున్నామంటే వాళ్ళ ధైర్యమే మనకు. వాళ్ళ ధైర్యాన్ని మనం ఒక ఆయుధంగా మార్చుకోవాలి. వాళ్ళ ఆశయాలను మనం నెరవేర్చాలి. తను పిల్లలను కంటుంటే మన ప్రజలపైన స్వార్థం పెరుగుతుందేమో అని తను పిల్లలను కనకుండా ఒక బ్రాహ్మణ వితంతువుకి పుట్టిన బాబుని దత్తత తీసుకొని ఎంతోమందికి సేవలు చేశాడు. ఆ బాబుని చదివిపించి కూడా ఒక డాక్టర్ని చేసి తన ద్వారా కూడా ఎంతోమంది పేదలకు సేవలు అందించాడు. అలాంటి మహానీయులని మనం మర్చిపోకుండా వాళ్ళ ఆశయాలని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏమైతే కోరుకున్నారో అలాంటి కోరికలు మనం నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఏదో జయంతిలో వర్ధంతిలో చేసినంత మాత్రాన కాకుండా వాళ్ళ ఆశయాలను మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ కళను నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మనము అవన్నీ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సభకి నాకు వచ్చిన వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చేద్దాం. అంబర్పేటలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న విజ్ఞప్తి. ప్రచారంలో జోరు పెంచిన కారు, జూబ్లీహిల్స్ లో 4,000 మందితో బైక్ ర్యాలీ. ఎంఐఎంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం, టీఆర్ఎస్ తో కలిసి ప్రజలను మోసం చేస్తుందంటూ విమర్శ. మేడ్చల్ జిల్లాలో టీఆర్ఎస్ విస్తృత ప్రచారం, భారీ మేజర్తో గెలిపిస్తారని మంత్రి ఎర్రబెల్లి ధీమా. ఐఎస్ సదన్ డివిజన్లో భారీ బహిరంగ సభ, 8,000 బైకులతో టీఆర్ఎస్ నేతల ప్రచారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.